అండి ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఓపెన్ పోర్స్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఏంటంటే ఒక చక్కటి ఉపాయంతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. ఇది మనం తీసుకునే ఆహారంలో కూడా చాలా వరకు మార్పులు తీసుకురావాలి. అలాగే ఫేస్ కి ఎటువంటి ప్యాటర్న్ వేసుకోవాలి అనే దాని గురించి ఈ రోజు వీడియోలో అయితే చూడబోతున్నాము. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఓపెన్ పోర్స్ సమస్య దేనివల్ల వస్తుంది అని అంటే మనకి లివర్ లో ప్రాబ్లం ఉండేటప్పుడు, ఇంకా అలాగే ఏంటంటే చాలా మందికి ఫుడ్ హ్యాబిట్స్ చాలా వరకు ఏంటంటే టైంకి తినరు. ఇలాగా ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడాను ఓపెన్ పోర్స్ వచ్చే సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా రావడం వల్ల ఒకసారి వచ్చిన తర్వాత అవి పోవడం అనేది జరగదు. కాకపోతే వాటిని మినిమైజ్ చేసుకుంటూ రావాలి మనం. అంటే అవి పెద్దవి అవ్వకుండా ష్రింక్ అయ్యేటట్టు చేస్తూ ఉండాలి. అలా చేయాలి అని అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఫుడ్లోని ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ఎటువంటి మనం తీసుకోవాలనే దాని గురించి కూడా చెప్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్కి వచ్చేటప్పటికి చాలా వరకు ఏంటంటే టైమ్లీ ఆహారం తీసుకోవడం, ఇంకా అలాగే మనకి నేల ఉసిరి అని దొరుకుతుందండి. ఈ రకంగానైతే ఉంటుంది. ఇలా ఆకులుండి దాని కిందన చూసుకున్నట్లయితే చిన్న కాయల్లాగా అయితే ఉంటాయన్నమాట. వీటిని నేల ఉసిరి అంటారు. సిటీలో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. టౌన్లో మనకి పచ్చకవర్లు ఎవరికైనా వస్తే అక్కడ పసరమందు చేసి అమ్మేవారు కదండి. ఆ పసరమందులోని ఇదైతే వేస్తారు. ఎందుకంటే లివర్కి సంబంధించింది కదా, ఇది కూడా లివర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చా తీసుకోకూడదా అని డౌట్ ఉన్న వాళ్ళు తీసుకోకండి. డౌట్ లేని వాళ్ళు చక్కగా తీసుకోండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఏంటంటే కొంచెం చేదుగా వికారంగా అయితే ఉంటుంది. తీసుకోవడం వల్ల పరగడుపునే తీసుకోవాలి. దీని ఆకులు ఇంకా అలాగే కింద ఉన్న కాయలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా సమూలంగా తీసుకొని చక్కగా మిక్సీ పట్టేసి ఆ ముద్దనైతే కొంచెంగాను తీసుకోవడం అనమాట. వాటర్లో మిక్స్ చేసో లేదంటే డైరెక్ట్గా తీసుకోవడమో చేయాలి. ఈ రకంగా చేస్తే ఒక 1 వీక్ చేయాలండి. ఎక్కువ కూడా చేయని అవసరం లేదు. 1 వీక్ చేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. దీంతో పాటుగా టాబ్లెట్స్ ఉంటాయండి. దీనికి సంబంధించి నియాసినమైడ్ టాబ్లెట్ ఉంటుంది 500 mgది. ఆ 500 mgది మీరు ఆన్లైన్లోనైనా కొనుక్కోవచ్చు, లేదంటే బయటనైనా కొనవచ్చు. నేను పక్కన స్క్రీన్లోనే అయితే చూపిస్తున్నాను కదా. ఈ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల కూడాను మనకి ఏంటంటే స్కిన్లోని ప్రాబ్లమ్స్, స్కార్స్ లేదంటే ఏమైనా ఏంటి ప్యాచెస్ ఇలాంటివి ఏమైనా ఉండేటప్పుడు అవి క్లియర్ చేస్తుంది. ఆటోమేటిక్గా మీకు స్కిన్ గ్లోయింగ్గా అయితే తయారవుతుంది. మీ అందరికీ తెలిసిందే, మన ఛానల్లోని చూపిస్తున్న ప్రొడక్ట్స్లోని చాలా వరకు నియాసినమైడ్ ఉన్నవే నేను చూపిస్తూ ఉంటాను. ఫేస్కి కావచ్చు, స్కిన్ కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆ టాబ్లెట్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్లయితే వాటిని మానేసి ఫేస్కి మాత్రమే ఉపయోగించండి, సరిపోతుంది. ఓకేనండి. అయితే ఇక్కడ నేను ఒకటి ఆయుర్వేదిక్ బేస్లోనే అయితే చెప్పాను, ఇంకొకటి వచ్చేసి నియాసినమైడ్ టాబ్లెట్ గురించి అయితే చెప్పాను. దాంతో పాటుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసుకుందామండి. ఈ ఓపెన్ పోర్స్ ఉండేటప్పుడు చాలా వరకు ఏంటంటే అందులో నుంచి సీబం ఇంకా ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. బయటికి ఎండలోకి వెళ్ళేసరికి ఇంకా పెద్దవైపోతాయి ఓపెన్ పోర్స్. అలాగే ఈ ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పార్లర్కి వెళ్ళి ఎవరైతే ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారో అటువంటి వారు అక్కడ మనకి ఇస్తూ ఉంటారు. స్ట్రీమ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఓపెన్ పోర్స్ ఇంకా ఎన్లార్జ్ అయిపోతాయి. సో అలాంటి వాళ్ళు పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవడాలు, స్టీమింగ్ ఇచ్చుకోవడాలు అనేవి చేయకూడదు. మీకున్న ఆ ఓపెన్ పోర్స్ ని తగ్గించుకోవడానికి ఇంట్లో వేసుకోవాల్సిన ఒక చక్కటి ప్యాక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే చందనం. చందనంతో మీకు పోర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ అవ్వడంతో పాటు స్కిన్ కూడాను ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో అది కూడా రిపేర్ చేస్తుంది. ఇంకా చల్లదనాన్ని అయితే ఇస్తుంది అనమాట. ఆ చల్లదనం రావడం వల్ల మీ స్కిన్ అంతా కూడాను చాలా వరకు ప్యాంపర్ అవుతుంది, బాగుంటుంది. ఆ పోర్స్ అనేవి కూడా ష్రింక్ అవుతాయి. దాంతో పాటుగా అందులోని బేసన్, చిక్పీ పౌడర్ కానీ బేసన్ కానీ ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. శనగపిండిని ఇంకా అలాగే చందనాన్ని రెండింటిని కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసేయండి. రోజ్ వాటర్లో వేసి, రోజ్ వాటర్ పడదు అనుకున్న వాళ్ళు వాటర్లో వేసి మిక్స్ చేయండి. మిక్స్ చేసి క్లీన్ చేసేసుకొని ఈ ఫేస్ ప్యాక్ అంతా కూడా వేసేసుకోండి. వేసుకొని ఒక 20 నిమిషాల వరకు అలానే వదిలేసండి. అది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. ఇలా వారానికి కనీసం 2-3 సార్లు చేసినట్లయితే మీకున్న ఆ ఓపెన్ పోర్స్ ఏవైతే ఉన్నాయో అవి ష్రింక్ అవ్వడం అనేది జరుగుతుంది. సో చాలా మంది ఏంటంటే ఆఫ్టర్ 25 ఇదైతే ఫేస్ చేస్తూ ఉంటారు ఓపెన్ పోర్స్ సమస్య. బయటపడడానికి మీరు నేను చెప్పిన ఈ మెథడ్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి. చాలా మంచిగా స్కిన్ ప్యాంపర్ అవుతుంది. అలాగే ఓపెన్ పోర్స్ ఏవైతే ఉన్నాయో అవి ష్రింక్ అవ్వడం కూడా జరుగుతుంది. మరి ఈ వీడియోలో నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.